హాయ్, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజు నేనైతే మీ ముందుకి ఒక స్పెషల్ సమ్మర్ క్యాంప్తో అయితే వచ్చేసానండి. మరి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఇప్పుడు చిల్డ్రన్కి ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అండ్ మీకు అందరికీ తెలుసు అది ఎంత ట్రెండింగ్లో ఉందో. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు సైబర్ సెక్యూరిటీ ఇంకా రోబోటిక్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. మరి ఈ సమ్మర్లో పిల్లలు చాలామంది మొబైల్కి అడిక్ట్ అయిపోయి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎవరైతే ఒక మంచి కోర్స్ ఇప్పించాలి అనుకునే పేరెంట్స్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో మనకి ఈ 3 కోర్సెస్ 6th to 10th క్లాస్ వరకు అయితే నేర్పిస్తున్నారండి. మరి ఎక్కడ నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి, టైమింగ్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకునేవారు వీడియో చివరి వరకు చూడండి. మీకు లాస్ట్లో కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మరి ఆ కాంటాక్ట్ నెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. మరి ఆ కోర్సెస్ గురించి ఒకసారి అయితే మనం తెలుసుకుందాం రండి. హలో సార్. హలో అండి. యువర్ గుడ్ నేమ్? లోహిత్ కుమార్. ఓకే లోహిత్ సార్, హౌ ఆర్ యూ? యా గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. ఇప్పుడు మనం లేటెస్ట్గా వింటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, అంటే తెలుగులో కృత్రిమ మేధస్సు. సో అసలు ఏఐ అంటే ఏంటి? మొత్తం మనం వాడే టెక్నాలజీ అంతా ఏఐ అండి. ఇప్పుడు మనం మొబైల్ వాడుతున్నాము, మొబైల్లో ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్ లొకేషన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్లో ఉన్నాను, హనంకొండ రీచ్ కావాలి, నేను గూగుల్ మ్యాప్లో కొడితే డైరెక్ట్గా డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా ఏంటిదంటే ఏఐ టెక్నాలజీ. ఓకేనా? సో అంటే ఏఐ అనేది చాలా సముద్రం లాంటిదండి. దానిలో డీప్ లెర్నింగ్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ అని చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మనం ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మనం అది నేర్చుకోవాలంటే ఇంపాసిబుల్ అది. ఎందుకు? కంపెనీస్ ఏంటంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లోనే బీటెక్లో ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి వస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఒక బేస్మెంట్ లెవెల్, అంటే చిన్న స్థాయి నుంచే, ఒక స్కూల్ స్టేజ్ నుంచే ఈ సముద్రంలో మనం కనుక నేర్చుకోగలిగితే ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను బీటెక్లో ఏఐ తీసుకుంటాను, మిషన్ లెర్నింగ్ తీసుకుంటాను, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను అని అంటే కనుక ఆ టైంలో మనం ఒక సెమిస్టర్ వైజ్గా చూసుకుంటే హార్డ్లీ మనకి ఏఐ నేర్చుకోవడానికి ఒక 1 year టైం మాత్రమే దొరుకుతుంది. సో అంత చాలా తక్కువ టైంలో మనం ఇన్నోవేటివ్గా ఏదైనా చేయాలంటే చేయలేని పరిస్థితి. జస్ట్ ఏదో నేర్చుకుంటాము, ఎగ్జామ్స్ మనం పాస్ కావడానికి అక్కడ మందం అప్పుడు అవుతుంది తప్ప ఇన్నోవేటివ్గా మనం చేయాలి, నేర్చుకోవాలి అని అంటే కనుక పాసిబుల్ అయ్యే పరిస్థితి ఉండదు. సో అందుకోసం ఏంటంటే ఒక స్కూల్ స్టేజ్ నుంచి మనం నేర్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు చిన్నపిల్లలకి ఏఐ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం. అది కూడా ఏంటంటే మేము ఏఐసిటిఈ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి సో ఏఐసిటి సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్కి సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ కూడా వచ్చాయి. సో అవి నేర్చుకోవడం వల్ల వాటి ప్రాధాన్యత ఏంటి, స్టూడెంట్స్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది? ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అంటే అమ్మ, ఒక వెబ్సైట్ ఎవరైనా ఉంటే కనుక వెబ్సైట్కి మాల్వేర్ ఫైల్స్ అని డిఫరెంట్ హ్యాకింగ్స్ అవుతూ ఉన్నాయి. సో అలాంటి హ్యాకింగ్స్ కావద్దు అని అంటే మనకి చిన్న స్థాయి నుంచి, అంటే ఒక స్కూల్ స్టేజ్ నుంచి అలాంటి మినిమం అవేర్నెస్ ఉండాలి. సో అందుకోసం ఏంటంటే మొత్తం హ్యాకింగ్ అనగానే మొత్తం సైబర్ సెక్యూరిటీ మొత్తం సబ్జెక్ట్ చెప్పము. జస్ట్ ఏంటిదంటే ఎలాంటి హ్యాక్స్ అవుతూ ఉంటాయి, వాటి నుంచి ఎలాంటి మనం ప్రివిలేజెస్ తీసుకోవాలి, ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ తీసుకోవాలి, ఇట్లాంటివి మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత రోబోటిక్స్ అంటేనేమో మనము గూగుల్ ఏఐ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, జెమినీ ఏఐలో జస్ట్ మనం మాట్లాడుతున్నాము, మనకి రెస్పాండ్ అవుతుంది. సో అదేవిధంగా అమెజాన్కి సంబంధించి కొన్ని డివైజెస్ ఉన్నాయి, మనం మాట్లాడితే మనం మాటకి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతాయి. సో అట్లాంటివి ఏంటంటే ఏఐ. అలా అంటే జస్ట్ దానికి సంబంధించి ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఇదంతా కూడా మనం ఈ 30 days ప్రోగ్రాంలో మనం చెప్తున్నామండి. ఓకే, ఈ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల స్టూడెంట్స్కి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? అయితే ఏఐ అనేది చాలా పెద్ద సముద్రం కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను. సో అంత పెద్ద సబ్జెక్ట్ని మనం ఉన్న టైంలో, అంటే ఒక 4 సంవత్సరాలు చదువుకున్నా కూడా కంప్లీట్ నేర్చుకోలేము. అది ఎందుకు అని అంటే దాంట్లోనే డిఫరెంట్ సబ్ టాపిక్స్ ఉంటాయి, మళ్ళీ దాంట్లోనే సబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలంటే ఉన్న టైంలో సరిపోదు. సో అందుకోసం ఏంటంటే ఇప్పటి నుంచే ఒక ఏఐ మీద అవగాహన, ఏఐ మీద మనం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తే కనుక అప్పటి వరకు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి విద్యార్థులకు ఏఐఏ ఎందుకు అని అంటారు? ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ ఉన్నాయండి, మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్ ఒక క్యాలిక్యులేటర్లో a + b² ఫార్ములా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా?
పాసిబుల్ అవుతుందా? ఇంపాసిబుల్. బట్ ఏఐ తోటి నేను అలాంటి క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటిక్స్లో ఏ క్యాలిక్యులేషన్స్ అయినా కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఒక రియల్ టైంలో మనం ఎగ్జిక్యూట్ చేయాలి మ్యాథమెటిక్స్ అంటే ఏఐ అండి. సో స్కూల్ స్టేజ్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, మనం మ్యాథమెటిక్ని రియల్ టైంలో ఎగ్జిక్యూషన్ చూడాలి అంటే మాత్రం కంపల్సరీ స్కూల్ స్టేజ్ నుంచి మాత్రం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. కంపేర్ టు ఏఐ రోబోటిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీతో అంటే ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ యూజెస్ కానీ ఎలా ఉంటాయి? కంపారేటివ్గా చెప్పండి ఏఐకి అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ రోబోటిక్స్కి. యాక్చువల్గా ఏంటంటే మొత్తం ఫ్యూచర్ అంతా కూడా ఏఐ అండి. ఇప్పుడు డెవలపర్స్ ఉన్నారు, ఆండ్రాయిడ్ డెవలపర్స్ అని, వెబ్ డెవలపర్స్ అని. ఫ్యూచర్లో వాళ్ళు అసలు ఉండరు. కంప్లీట్ ఏఐ తోటే ఒక యాప్ కానీ ఒక వెబ్సైట్ కానీ డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది ముందు. సో ఆ ఏఐనే మనం నేర్చుకుంటే ఈజీగా మనకి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ అనేది అది మనకు మినిమం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ కాబట్టి నేర్చుకుంటున్నాం. ఓకే. ఈ కోర్సెస్ నేర్చుకున్న స్టూడెంట్స్కి మన తరపున ఎలాంటి సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు? మనం ఏంటంటే ఏఐసిటి ఇంటర్న్షిప్ పోర్టల్లో మనం ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాం కాబట్టి ఏఐసిటి ఇంటర్న్షిప్ పోర్టల్ తరపున మనం సర్టిఫికేషన్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. 30 days ప్రోగ్రామ్ ఉంటుంది. 30 days అయిపోయినాక మనం ఏఐసిటి సర్టిఫికేషన్ కూడా మనం ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఎట్లాగూ సమ్మర్స్ కాబట్టి సమ్మర్ క్యాంప్గా అంటే ఇప్పుడు ఇవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కలగడానికి స్పెషల్గా స్టూడెంట్స్కి బేసిక్స్గా ఏం చెప్తారు? బేసిక్స్గా అంటే ఒకటండి, మీరు మ్యాథమెటిక్స్ రియల్ టైంలో ఎగ్జిక్యూషన్ చూడాలి అని అంటే, మీ లాజికల్ థింకింగ్ పెరగాలి అని అంటే కంపల్సరీ ఇది నేర్చుకోవాల్సిందే. ఏదో మ్యాథమెటిక్స్ అనగానే 4 ఫార్ములాస్ వేసి దాని రిజల్ట్ అవుట్పుట్ చూసి అది కాదు మ్యాథమెటిక్స్ అంటే. దాన్ని రియల్ టైంలో మీరు ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏఐలో అల్గారిథమ్స్లో ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. అలా చేస్తే మ్యాథమెటిక్స్ మీరు రియల్ టైంలో ఎగ్జిక్యూషన్ అనేది చూడగలుగుతారు. సో మీకు కంపల్సరీ ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఇప్పటి నుంచి మీరు నేర్చుకోవాల్సిందే. ఏ క్లాసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కోర్సెస్? మనకి మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ ఏంటంటే 6th క్లాస్ నుంచి ఉంటాయి కాబట్టి 6th క్లాస్ నుంచి 10th వరకు ఈ ఫేజ్లో మనం కండక్ట్ చేస్తున్నాము. సో 6th నుంచి 10th వరకు మనం అడ్మిషన్స్ అనేది ప్రజెంట్ ఇస్తున్నాము. ఓకే. ఇంకా అంటే ఏ డేట్ నుండి స్టార్ట్ చేస్తున్నారు? అసలు పీరియడ్ ఆఫ్ టైం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ అడ్మిషన్స్ తీసుకుంటున్నామండి. మేము ఏంటంటే 500 అడ్మిషన్స్ టార్గెట్గా పనిచేస్తున్నాము. సో 500 అడ్మిషన్స్ అనేది 5th లోపల మేము చేయగలుగుతాము. ఓకే. 10th నుంచి మనం బ్యాచెస్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. హనంకొండలో కేయూ దగ్గర మన సెంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే కనుక షమ్మునిపేట దగ్గర మనకి మదర్ తెరిసా స్కూల్లో మనం కండక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.